కామ్రేడ్, వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్. తమ్నైల్ చూసారు కదా, మనం తమ్నైల్లో ఏదైనా టెక్స్ట్ పెట్టాము అంటే దానికి అర్థాలు పరమార్థాలు చాలా ఉంటాయి. ఎస్, మీరు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న బిలినియర్స్ అందరూ కూడా రియల్ బిలినియర్స్ కాదు, వాళ్ళు పేపర్ బిలినియర్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారు 1 month బ్యాక్ ఫోర్బ్స్ లిస్ట్ లో అంబానీ ఉంటే నెక్స్ట్ మంత్ వచ్చేసి అదానీ అవుతాడు, దాని తర్వాత బిల్ గేట్స్ అవుతాడు, దాని తర్వాత ఎలాన్ మస్క్ టాప్ పొజిషన్ లోకి వస్తాడు. ఇలా ఈ ఫోర్బ్స్ లిస్ట్ అనేది పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ప్రతిసారి ప్రతి రోజు చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అకౌంట్ లో రోజు పైసలు కట్టాయి, మళ్ళీ పైసలు యాడ్ అవుతున్నాయనా? ఫేస్బుక్ సర్వర్ కానీ ఇన్స్టాగ్రామ్ సర్వర్ కానీ డౌన్ ఉన్నప్పుడు మార్క్ జుకర్బర్గ్ లాస్ట్ 500 million ఇన్ ఎ సింగిల్ డే అంటారు. అంటే దాని అర్థం ఏంటి? 500 million ఒకటే రోజున పోయాయా? అంబానీ కొడుకు పెళ్లికి వచ్చిన హైప్ కి అంబానీ నెట్వర్త్ పెరిగిపోయింది అండ్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ లో ఆయన కొంచెం ముందున్నాడు ఈ పెళ్లి వల్ల. హైప్ రావడం వల్ల నెట్వర్త్ పెరగడం ఏంటి? అసలు నెట్వర్త్ అంటే ఏంటి? వీళ్ళ దగ్గర నిజంగా 200 billion మనీ ఉంటే వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎందుకంత లగ్జరియస్ గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్ల ఆస్తి ఉంటే మన లైఫ్ స్టైల్ మామూలుగా ఉండదు. అలాంటిది వీళ్ళ దగ్గర 200 billion 150 billion 180 billion అంత వర్త్ ఆఫ్ అమౌంట్ ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది సాదా సీదాగా ఎందుకు ఉంటుంది? అసలు ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ ఈ వీడియోతో పులి స్టాప్ పెడదాం అనుకుంటున్నా. ఫస్ట్ విషయం మనకి తెలవాల్సిన థింగ్ వచ్చేసి నెట్వర్త్. నెట్వర్త్ అంటే టోటల్ క్యాష్ ప్లస్ టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్వర్త్. అంటే మన దగ్గర ఉన్న టోటల్ క్యాష్ అండ్ మన దగ్గర ఉన్న అసెట్స్ లైక్ బాండ్స్ కానివ్వండి, షేర్స్ కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అసెట్స్ కిందకి వస్తాయి. సో క్యాష్ మన దగ్గర ఎంత ఉంది, అసెట్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఈ రెండింటిని ప్లస్ చేసి లయబిలిటీస్ అంటే మనకి అప్పులు ఎన్ని ఉన్నాయి, తీర్చాల్సిన అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇవ్వాల్సిన డబ్బులు ఎన్ని ఉన్నాయి, వేరే వాళ్ళకి క్లియర్ చేయాల్సినవి, ఇవన్నీ కూడా లయబిలిటీస్ కిందకి వస్తాయి. సో మన దగ్గర ఉన్న టోటల్ క్యాష్ ప్లస్ టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే మనకి వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని నెట్వర్త్ అంటారు. సో ఫోర్బ్స్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో, అంబానీ కానివ్వండి, అదానీ కానివ్వండి, లేకపోతే బిల్ గేట్స్ కానివ్వండి, మార్క్ జుకర్బర్గ్, లైక్ టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్, ఇంకా వారెన్ బఫెట్, వీళ్ళందరి నెట్వర్త్ కూడా క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటే వీళ్ళ నెట్వర్త్ అనేది డైరెక్ట్ గా వీళ్ళ కంపెనీ తోటి లింక్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. జెఫ్ బెజోస్ కి అమెజాన్ లో ఎంత షేర్ ఉంది అనుకుంటున్నారు? 9%. జస్ట్ 9% షేర్ మాత్రమే అమెజాన్ మొత్తం కంపెనీలో జెఫ్ బెజోస్ హోల్డ్ చేస్తున్నది. అంటే 9377740000 షేర్స్ ని అమెజాన్ లో హోల్డ్ చేస్తున్నారు జెఫ్ బెజోస్. సో ఇన్ని షేర్స్ ని అమెజాన్ లో ఈయన హోల్డ్ చేస్తున్నారు. సో ఇన్ని షేర్స్ ఇంటూ ప్రెసెంట్ అమెజాన్ ఒక్క షేర్ వాల్యూ ఎంత ఉంది? $173 ఉంది. సో ఇన్ని షేర్స్ కి $173 తో మల్టిప్లై చేసి అందులో లయబిలిటీస్ ని కట్ చేస్తే వచ్చే నంబర్ ఏదైతే ఉందో అదే జెఫ్ బెజోస్ యొక్క నెట్వర్త్, విచ్ ఈస్ 19,480 crores, which means approximately 200 billions. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే అమెజాన్ షేర్ అనేది $173 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంత నెట్వర్క్ ఉంది. అదే అమెజాన్ షేర్ కొంచెం నెగిటివ్ న్యూస్ వల్ల పడిపోయి 100 దగ్గరికి వచ్చింది అనుకోండి, నెట్వర్క్ కూడా డౌన్ అయిపోతుంది. అదే అమెజాన్ షేర్ $200 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, నెట్వర్క్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే అమెజాన్ కంపెనీ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తుందో అప్పుడు షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే అమెజాన్ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేయట్లేదో అప్పుడు షేర్ వాల్యూ అనేది తగ్గుతుంది. ఈ షేర్ వాల్యూ పెరగడం తగ్గడం అనేది డైరెక్ట్ గా జెఫ్ బెజోస్ నెట్వర్క్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఒకవేళ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తే మార్కెట్ లో చాలా మంది అమెజాన్ షేర్ ని కొనాలి అనుకుంటారు. సో ఎప్పుడైతే ఒక షేర్ ని అందరూ కొనాలి అనుకుంటారో అప్పుడు ఆ షేర్ వాల్యూ పెరుగుద్ది. సో ఎప్పుడైతే ఆ కంపెనీ మంచిగా రన్ అవ్వక ప్రతి ఒక్కళ్ళు ఆ షేర్ ని అమ్మాలి అనుకుంటారో అప్పుడు షేర్ వాల్యూ అనేది పడిపోద్ది. సో ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు అందరూ పానిక్ అయ్యి షేర్స్ అనేవి సెల్ చేస్తారనమాట. అప్పుడు ఏమైతుంది అంటే షేర్ వాల్యూ అనేది పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్ పనిచేయట్లేదు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ సర్వర్ పనిచేయట్లేదు అన్నప్పుడు, అలాంటి బ్యాడ్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మార్కెట్లో ఒక పానిక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అరే ఏమైపోతుంది అని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ చేసేస్తారనమాట. అలాంటప్పుడు జెఫ్ బెజోస్ నెట్వర్క్ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఫోర్బ్స్ లిస్ట్ లో ఆయన మెల్లమెల్లగా డౌన్ అయిపోతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం అంబానీ గారి కొడుకు ప్రీ వెడ్డింగ్ జరిగినప్పుడు ప్రతి ఒక్క బిలియనియర్ కూడా ఈ ప్రీ వెడ్డింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఇండియా మొత్తం కూడా వైరల్ అయింది. ఎక్కడ చూసినా రిలయన్స్ అంబానీ, ఎక్కడ చూసినా రిలయన్స్ అంబానీ. సో చాలా మంది రిలయన్స్ షేర్ ని బై చేస్తున్నారు అనమాట. ఆ టైంలో షేర్ వాల్యూ అనేది పెరిగింది. సో దట్ అంబానీ గారి నెట్వర్త్ కూడా పెరిగింది. సో ఇక్కడ ఉన్న నెట్వర్త్ కి 200 billion అవ్వచ్చు, $150 billion అవ్వచ్చు, లేకపోతే $100 billion అవ్వచ్చు, ఎంతైనా సరే ఇక్కడ ఉన్న నెట్వర్క్ కి వీళ్ళ లైఫ్ స్టైల్ కి సంబంధం ఉండదు. అంటే వాళ్ళ వెనకాల $200 billion కి తగ్గ సంపద పేపర్ మీద ఉంటుంది కానీ రియల్ లైఫ్ లో ఉండదన్నమాట.
అంటే $200 బిలియన్ వర్త్ మ్యాన్షన్లు, కార్లు, అమ్మాయిలు, లగ్జరీలు, పెద్ద పెద్ద విల్లాలు, లేకపోతే కార్లు, ప్రైవేట్ జెట్లు, ఇంకా మొత్తం ఏదైతే ఆ రియల్ బిలియనియర్ స్టఫ్ ఉంటుందో అది వీళ్ళ దగ్గర ఉండదు. మొత్తం ఉండదా అంటే ఆబ్వియస్లీ ఉంటుంది, సమ్ అమౌంట్ ఉంటుంది అనమాట. కానీ ఆ $200 బిలియన్ వర్త్ అయితే వాళ్ళు రియల్ లైఫ్లో ఎంజాయ్ చేయలేకపోవచ్చు. కానీ ఒక $30 బిలియన్ ఎప్పుడైతే అమెజాన్లో వీళ్ళ షేర్ని డైల్యూట్ చేస్తారో, అంటే జెఫ్ బెజోస్ ఫస్ట్లో అమెజాన్లో ఎక్కువ షేర్ ఉండేది 50-40 అలా 10% 2% తగ్గించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే షేర్ని ఓపెన్ మార్కెట్లో డైల్యూట్ చేస్తారో అప్పుడు వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ క్యాష్ వస్తుంది అనమాట. సో ఆ క్యాష్ని వీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఆ 9% అమ్మి దోపి $200 బిలియన్ క్యాష్ ని తీసుకొని మంచిగా చిల్ అవ్వచ్చుగా అంటే అలా కూడా వీళ్ళు చెయ్యలేరు. సో ఇందాక నేను మీకు చెప్పాను, ఎప్పుడైతే షేర్స్ ని సెల్ చేస్తారో అప్పుడు మార్కెట్ అనేది పడిపోతుంది, షేర్ వాల్యూ అనేది పడిపోతుంది. అమెజాన్ లో 9% స్టేక్ ని హోల్డ్ చేస్తున్న జెఫ్ బెజోస్ 2% షేర్ ని సడన్ గా అమ్మేసినా సరే షేర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, షేర్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళు సడన్ గా వాళ్ళ షేర్ ని డైల్యూట్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు. టెస్లాలో ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు షేర్ మొత్తం తగ్గించేశారు అనుకోండి, అది కంపెనీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అరే ఫౌండర్కే కంపెనీ మీద నమ్మకం లేదు, ఫౌండర్ సెల్ చేస్తున్నాడు అంటే ఏదో ఉంది, కంపెనీ మూసేస్తున్నారు, ఇద్దా అని చెప్పి చాలా మంది ఇన్వెస్టర్స్ కంపెనీ మీద హోప్ ని లూజ్ అవుతారు. సో అలా లూజ్ అవడం వల్ల షేర్ వాల్యూ పడిపోతుంది. సో అందుకని చెప్పి వీళ్ళు షేర్ ని అమాంతం సెల్ చేయలేరు అనమాట. ప్రతిసారి కొంచెం ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం సెల్ చేస్తూ కొంచెం అమౌంట్ ని క్యాష్ గా కన్వర్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ అనేది బెటర్ చేసుకుంటారు. సో వీళ్ళు పేపర్ మీద బిలియనియర్స్, అంటే ఆన్ పేపర్ మీద వీళ్ళకి $200 బిలియన్, $10 బిలియన్, $50 బిలియన్ అమౌంట్ ఉంది. కానీ రియల్ లైఫ్ విషయానికి వచ్చేసరికి అంతలా వీళ్ళు ఎంజాయ్ చేయట్లేదు. సో సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్ కి చాలా హ్యాండ్ క్యాష్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అంబానీ గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ధీరుభాయ్ అంబానీ గారు కొంచెంగా ఆయన షేర్ ని డైల్యూట్ చేసుకుంటూ వచ్చారు. సో దాట్ ఇప్పుడు అంబానీ గారు చాలా లగ్జరియస్ లైఫ్ స్టైల్, హంగామా లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. నేను చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ నేను రిచ్ అనే టర్మినాలజీయే తీసుకుంటున్నా, బట్ మీకు అర్థమవుతుందా అంటే వీళ్ళు ఇప్పుడు టెస్లా ఫౌండర్ కానివ్వండి, జెఫ్ బెజోస్ కానివ్వండి, వీళ్ళ లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తే అంబానీ గారి లైఫ్ స్టైల్ ఇంకొంచెం లగ్జరియస్గా ఉంటుంది. అండ్ వీళ్ళందరి లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తే పేపర్ బిలియనియర్స్ కాకుండా టాప్లో చాలా మంది బిలియనియర్స్ ఉన్నారు, మనకి తెలియని వాళ్ళు, ఫోర్బ్ లిస్ట్లో లేని వాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్తా, వాళ్ళది వీళ్ళతో కంపేర్ చేసి చూడండి, మైండ్ పోద్ది. ఎందుకంటే ఇలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ చెప్పినప్పుడు అరే ఈడు రిచ్ అంటున్నాడు, వాడు రిచ్ అంటున్నాడు, ఏంద్రా అర్థం కావట్లేదు అంటారు. సో కంపారిటివ్లీ నేను చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఒక ఫౌండర్ ఒక కంపెనీ తోటే స్టిక్ అయ్యి షేర్ హోల్డ్ చేస్తున్న జెఫ్ బెజోస్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కంపేర్ చేస్తే ఆయనకి పేపర్ మీద చాలా క్యాష్ ఉంటుంది, బట్ రియల్ లైఫ్ స్టైల్లో ఉండదు. వేరే అంబానీ గారితో కంపేర్ చేస్తే ఆయన సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రినర్ కాబట్టి డిఫరెంట్ కంపెనీస్ లో స్టేక్ ఉంటుంది. చాలా కంపెనీస్ లో ఆయన డైల్యూట్ చేసుకుంటారు అండ్ మనీని క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటారు కాబట్టి లైఫ్ స్టైల్ అనేది పెట్టుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే వారన్ బఫెట్ ఏంటి, ఆయన ఏ కంపెనీని స్టార్ట్ చేయలేదు, ఆయనకి ఏ కంపెనీలో కూడా లైక్ డైరెక్ట్ షేర్ హోల్డింగ్ లేదు. ఆయన ఇన్వెస్ట్ చేశారు, కోకోకోలా స్టార్ట్ అయినప్పుడు కానివ్వండి, డిఫరెంట్ స్టార్ట్ అయినప్పుడు. సో ఆయన సెల్ చేసేసుకోవచ్చు. ఆయన ఏ కంపెనీకి ఫౌండర్ కాదు అండ్ ఏ కంపెనీలో ఆయనకి మేజర్ స్టేక్ హోల్డింగ్ లేదు, ఆయన ఒక ఇన్వెస్టర్. సో ఆయన ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సెల్ చేసేసుకోవచ్చు, క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయన కూడా అలా చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ ఉంది, ₹10 దగ్గర ట్రేడ్ అవుతుంది, చాలా తక్కువ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది, చాలా మంచి షేర్. మీరు ఇప్పుడు ₹10 దగ్గర 10 షేర్లు కొన్నారనుకోండి, అది ₹50 దగ్గరికి వెళ్ళింది, చాలా ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఈ ₹50 దగ్గర మీరు 5 షేర్లు అమ్మారనుకోండి, మీరు ₹10 దగ్గర కొన్నట్టు కాదు, అది యావరేజ్ అయి ₹25 దగ్గరకు వస్తుంది. అర్థమవుతుందా? మీరు సేమ్ కొన్న ప్రైస్ దగ్గరే ఉండదు ఆ ప్రైస్ అనేది. మీరు 5 షేర్లు అమ్మేస్తారు కాబట్టి అది యావరేజ్ అవుతుంది. సో మీరు కోకోకోలాలో ఎప్పుడో వారన్ బఫెట్ గారు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం సెగ్మెంట్ ఒక 1-2% ఆయన డైల్యూట్ చేసినా సరే ఆ షేర్ వాల్యూ అనేది పెరుగుద్ది. మళ్ళీ ఆయన కొనాలి అనుకున్న ఆ ప్రైస్ లో కొనలేడు. సో అందుకని వీళ్ళు కూడా యావరేజ్ చేయరు అనమాట. సో వీళ్ళు కూడా పేపర్ మీదనే బిలియనియర్స్, సేమ్ యాజ్ జెఫ్ బెజోస్ కానివ్వండి, మార్క్ జుకర్బర్గ్ కానివ్వండి. మీరు అనుకున్నట్టు పెద్ద మ్యాన్షన్లు లేకపోతే పెద్ద కార్లు హడావిడి ఏమి ఉండదు అనమాట. ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఆ డీసెంట్ లైఫ్ స్టైల్ అనేది మన లైఫ్ స్టైల్ తో కంపేర్ చేస్తే ఒక 500 times పెద్దది. మీకు అర్థమవుతుందా? ఈ లైఫ్ స్టైల్ అనేది రియల్ బిలియనియర్స్ తో కంపేర్ చేస్తే దీనికన్నా వాళ్ళు 200, 300, 400, 500 times బిగ్గర్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేస్తారో ద రియల్ బిలియనియర్స్. ఎవరైతే పేపర్ బిలియనియర్స్ కాదు, ఎవరైతే రియల్ క్యాష్ మెయింటైన్ చేస్తారో వాళ్ళ గురించి నేను చెప్తాను.
మీకు ప్రీవియస్ వీడియోస్ లో 13 ఫ్యామిలీస్ గురించి చెప్పా కదా. ఈ 13 ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయి, ఈ 13 బ్లడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళే నిజంగా వరల్డ్ ని కంట్రోల్ చేస్తారు అని. ఈ 13 ఫ్యామిలీస్ లో ఎంతో మంది మీ ఫోర్బ్స్ లిస్ట్ లో చూసిన దానికన్నా ఇంటూ 10 టైమ్స్ వెల్త్ ఉన్న బిలినియర్స్ ఉన్నారు, ఆన్ క్యాష్ లో ఉన్నారు. అని ఏందన్నా ప్రతి ఒక్కటి ఆ 13 ఫ్యామిలీస్ మీద వేసేస్తాం అంటే సరే, వాళ్ళని పక్కన పెట్టినా కూడా ఇంకా చాలా మంది రియల్ బిలినియర్స్ ఉన్నారు ఈ ఫోర్బ్స్ లిస్ట్ కన్నా ఇంటూ 10 టైమ్స్, 20 టైమ్స్, 30 టైమ్స్ పవర్ఫుల్. ఇక నా పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్ కాదు వీళ్ళు. ఈ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో రాజుల కాలం నుంచి వాళ్ళకి వెల్త్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది అనమాట. సో వాళ్ళు ఏ కంపెనీలో ఒక కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసి ఆ కంపెనీతో వాళ్ళ నెట్వర్క్ అనేది లింక్ అయ్యలేదు. వాళ్ళకి ఎక్కడెక్కడో ల్యాండ్స్ ఉంటాయి, పార్ ఉంటుంది, ఎక్కడెక్కడో ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటాయి. సో అలా వాళ్ళ వెల్త్ అనేది చాలా డైవర్సిఫై అయింది. ఒక కంపెనీతో లింక్ అప్ అయ్యలేదు. ఒక కంపెనీ న్యూస్ పడిపోతే వాళ్ళ వెల్త్ పడిపోవడానికి, ఒక కంపెనీ న్యూస్ పెరిగితే వాళ్ళ వెల్త్ వెళ్ళిపోవడానికి. సో అందుకే ఆ 13 ఫ్యామిలీస్ చాలా పవర్ఫుల్. ఆ 13 ఫ్యామిలీస్ లో చాలా మంది బిలినియర్స్ ఉన్నారు, ఫోర్బ్స్ లిస్ట్ కన్నా ఎక్కువ. సో ఈ 13 ఫ్యామిలీస్ ని పక్కన పెట్టినా కూడా చాలా మంది బిలినియర్స్ ఉన్నారు ఆన్ క్యాష్ లో. పుతిన్ రష్యాకి ప్రెసిడెంట్, ఈయన దగ్గర 200, 300, 400 to 500 బిలియన్స్ అమౌంట్ కన్నా కూడా ఎక్కువ ఉంది అని చెప్పి చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు. ఎందుకంటే రష్యా మొత్తానికి సుప్రీం కమాండర్ ఈయనే కాబట్టి. కాకపోతే ఈ విషయం బయటపడదు ఎందుకంటే ఆయన ఒక పొలిటీషియన్. సో పొలిటీషియన్స్ మనీ అనేది అంత ఈజీగా బయటపడదు. అండ్ అట్ ద సేమ్ టైం బినామీస్ మీకు ఐడియా ఉందా? అంటే నేను మెయిన్ పర్సన్ ని, నా కింద ఈ పొరగాళ్ళందరూ కూడా బినామీలు ఉంటారు. సో అలా వెల్త్ అనేది డైవర్సిఫై అయి ఉంటుంది అనమాట. ఈయన పేరు మీద కొంచెం, ఈయన పేరు మీద కొంచెం, ఈయన పేరు మీద. అంతెందుకు రాబాయి, మన ఇండియాలో ఎంతో మంది పొలిటీషియన్స్ ఈ బిలినియర్స్ కన్నా ఇంటూ 10 టైమ్స్ వెల్దియర్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఈ ఫోర్బ్స్ లిస్ట్ లో యాడ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళందరివి బినామీ పేర్ల మీద ఉంటాయి. వాళ్ళు టర్న్ ఓవర్ చేసే క్యాష్ ఏదైతే ఉందో పొలిటికల్ గేమ్ లో నంబర్స్ ఏ లెవెల్లో ఉంటాయో తెలుసా? ఒక ప్రోడక్ట్ అమ్మి దానికి మార్కెటింగ్ చేసి, అది చేసి, ఇది చేసి, ఇది చేసి, అది చేస్తే ఇంత మార్జిన్ మిగిలితే వాడు బిలినియర్ అవుతాడు. కానీ ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో చక్కుమని చెప్పేసి మనీ అంతా పక్కన పెట్టేసి లెక్కలు మార్చేయచ్చు. సో మన ఇండియాలో ఎంతో మంది పొలిటీషియన్స్ ఉన్నారు ఈ బిలినియర్స్ కన్నా ఎక్కువ సంపాదించేటోళ్ళు, ఎక్కువ నెట్వర్క్ ఉన్న వాళ్ళు, ఆన్ క్యాష్ లో ఉన్నోళ్ళు. అంతెందుకు దుబాయ్ లో ఉన్న షేక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద రియల్ బిలినియర్స్. దుబాయ్ షేక్ అయిన మొహమ్మద్ అల్ ముక్తుమ్, ఈయన దగ్గర బిలియన్లు కాదు, ఈయన దగ్గర ట్రిలియన్లు ఉన్నాయి. వీళ్ళ నెట్వర్క్ అనేది ట్రిలియన్స్ లో ఉంది. షేక్ మొహమ్మద్ అల్ ముక్తుమ్, ఈయన గురించి కావాలి అంటే సపరేట్ సిరీసే చేస్తాను. ఎందుకంటే అక్కడ ఉన్నది బిలియనియర్స్ కాదు, అక్కడ ఉన్నది ట్రిలియనియర్స్. వాళ్ళ లైఫ్ స్టైల్ మీకు కొంచెం చెప్పినా సరే మైండ్ ఎగిరిపోద్ది. దుబాయ్ మొత్తంలో ఈయన నంబర్ ప్లేట్ 1 ఉంటది అనమాట. ఈయన కార్ కి 1 ఉంటది. ఆ నంబర్ ప్లేట్, ఆ 1 అనే నంబర్ ప్లేట్ కొనాలి అంటే ఆ జీ వ్యాగన్ కార్లు ఏవైతే ఉంటాయో అది ఒక 20 కార్లు పక్కన పెడితే అంత అమౌంట్ కి జస్ట్ 1 అనే నంబర్ ప్లేట్ వస్తుంది. కానీ మన పేపర్ బిలియనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఎలాన్ మస్క్ గారు కానివ్వండి, మార్క్ జుకర్బర్గ్ గారు కానివ్వండి, వాళ్ళు ఇంత లగ్జరీ తీసుకోరనమాట. ఎందుకంటే ఇంత మనీ నేను దీంట్లో జస్ట్ నంబర్ ప్లేట్ షో కేస్ కి పెట్టడం బదులు వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంకా రిటర్న్స్ వస్తాయి అన్న థాట్ ప్రాసెస్ వీళ్ళతో ఉంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర క్యాష్ ఆన్ మనీ ఉంది, చాలా మనీ ఉంది కాబట్టి వీళ్ళు ఇట్లా లగ్జరీ చేస్తారు. ఈయన ప్యాలెస్ ఉంటుంది, జబీల్ ప్యాలెస్ అనమాట. అది 150 acres లో ఉంటుంది. అందులో మొత్తం ఈయన ఫ్యామిలీ ఉంటారు అనుకుంటున్నారా? కాదు, ఈయన ఒక్కడే ఉంటాడు. ఈ జబీల్ ప్యాలెస్ కి ఆపోజిట్ లో ఈయన కొడుకు క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ది ప్యాలెస్ ఉంటుంది. అది ఇంకో 100 ఎకరాల్లో ఉంటది. ఈయన దుబాయ్ కి క్రౌన్ ప్రిన్స్ అనమాట. ఈయన లైఫ్ స్టైల్ గురించి చెప్తే గిల్గిల్ కొడేసుకుంటాం. మొహమ్మద్ అల్ ముక్తుమ్ కి 6 భార్యలు ఉన్నారు, 23 మంది పిల్లలు ఉన్నారు. ఈయనకి 23 ప్రైవేట్ ఐలాండ్స్ ఉన్నాయి. కావాలి అనుకుంటే ఆయన ఒక సొంత ఐలాండ్ ని క్రియేట్ చేసుకోగలడు. ప్రైవేట్ జెట్స్, ప్రైవేట్ యాట్స్, సూపర్ యాట్, దుబాయ్ లో సూపర్ యాట్ అని ఒక పెద్ద యాట్ ఉంటుంది. దాంట్లో ఉన్న లగ్జరీ గురించి మీరు వింటే మైండ్ పోతుంది. అరే ఇద్దరు రియల్ బిలియనియర్స్ అంటే ఈ పేపర్ బిలియనియర్స్ ఒకటే టీ షర్ట్ వేసుకొని చిన్న కార్లలో ఇట్లుంటారు. వాళ్ళతో కంపేర్ చేస్తే అంటున్నా, మన లైఫ్ స్టైల్ కి వీళ్ళ లైఫ్ స్టైల్ కి చాలా తేడా ఉంది. వీళ్ళ దానికి వీళ్ళ దానికి ఎవరైతే రియల్ బిలియనియర్స్ ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ బొచ్చడి తేడా ఉంది. వాళ్ళని వీళ్ళతో కంపేర్ చేస్తున్నా. వీళ్ళని మనం ఇన్ని రోజులు ఐడియల్ గా తీసుకున్నాం కదా, వీళ్ళకన్నా ఇంటూ 100 టైమ్స్ వాళ్ళు లగ్జరియస్ గా ఉంటారు. కొద్దిసేపు దుబాయ్ పక్కన పెట్టేసేయండి, సౌదీ కింగ్ ఎవరైతే ఉన్నారో సల్మాన్ బిన్ అబ్దుల్లాస్, ఈయన గురించి చెప్తే ఇక మైండ్ పోతుంది. బంగారమే బంగారం, దీని అమ్మ జీవితం. తాగేది బంగారం, తినేది బంగారం, పడుకునేది బంగారం, నుంచునేది బంగారం, ఆడుకునేది బంగారం, మొత్తం బంగారమే. వీళ్ళ దగ్గర నిజంగా ట్రిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఉంది, ట్రిలియన్స్ ఆఫ్ వెల్త్ ఉంది. ఏ కంపెనీతో లింకప్ అయి షేర్ వాల్యూ పడి కింద లేస్తే కాదు. సో ఈ సౌదీ కింగ్ ఒకసారి వేరే కంట్రీకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈయనకే పెద్ద ప్లేన్ ఉంది, జెట్ కాదు పెద్ద ప్లేనే ఉంది అనమాట. సో ఈయన ఎడార్లు ఇట్లా ఎగరేస్తారు. వాటన్నిటికీ ఇంకొక ప్లేన్ తీసుకొని మొత్తం బుక్ చేసేసి వాటన్నిటిని కూడా తీసుకెళ్ళాడు అనమాట. అంటే ఎంత పవర్, ఎంత మనీ ఉంటే ఇవన్నీ చేయగలుగుతారు. దీస్ పీపుల్ ఆర్ ద రియల్ ట్రిలియనర్స్.
వీళ్ళ గురించి ఒక్కొక్కరిగా నేను సిరీస్ రూపంలో చెప్తాను. ఇఫ్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్, నేను ప్రతి ఒక్కటి చాణక్య సిరీస్ అంటున్నాను, 13 ఫ్యామిలీస్ అంటున్నాను, ఇవి అంటున్నాను, ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తాను. లవ్ యూ ఆల్.